హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాజు ఆల్రెడీ తెలుగు యూనివర్సిటీలో ఒక ఆర్టిస్ట్గా, ఒక మంచి కళాకారుడిగా చాలా నాటకాలు, సినిమాలు, సీరియల్స్ నటించిన ఎక్స్పీరియన్స్ ఉంది. అలాంటి రాజు ఈరోజు మళ్ళీ ఈ డబ్బింగ్ ఇండస్ట్రీలోకి, వాయిస్ ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనుకుంటున్నాడు, ఎప్పటి నుంచో కాల్ చేస్తూ ఆ సమయం ఇప్పుడు ఎందుకు వచ్చింది, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంటే మన అకాడమీకి రావడానికి అసలు కారణం ఏంటి? రాజు, నీ ఎక్స్పీరియన్స్ వచ్చిన తక్కువ రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. యాక్చువల్గా మనం యాక్టింగ్ అనేది ఒక ఎత్తు అయితే, వాయిస్ యాక్టింగ్ అనేది చాలా 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 కష్టం. అది నేర్చుకోవడం అనేది ఒక నైపుణ్యతతో కూడిన విద్య. ఆ విద్య నేర్చుకోవాలంటే మంచి గురువు అయ్యి, అలాగే మంచి పద్ధతులు ఉన్న గురువు దగ్గరనే నేర్చుకుంటే కంపల్సరీగా అది డెవలప్ అవుతుంది. అలాంటి గురువు అంటే మన వినోద్ సార్ అని అంటే మాకు సీనియరు. యాక్చువల్గా మేము అన్నని పిలుస్తాం, కానీ కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విద్య ఏదైతే ఉందో అది నేర్పించడంలో ఆ మెలికలు అవన్నీ చూస్తుంటే మాకే ఎట్లా అంటే, నేను ఎంత యాక్టింగ్ నేర్చుకున్నా కానీ ఆ వాయిస్ ఆఫ్ యాక్టింగ్ అనేది చాలా కష్టమైంది. ఆ మెలికలను అనేది చాలా మంచిగా నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు చిన్న నుండి పెద్ద వరకు ఎవరైనా సరే యాక్టింగ్తో పాటు మీరు యాక్టింగ్ నేర్చుకోవచ్చు. కాకపోతే ఈ వాయిస్ ఆఫ్ యాక్టింగ్ అనేది నేర్చుకోవాలంటే ఒక నైపుణ్యత, ఒక పెద్ద గురువు అయి ఉంటేనే బాగుంటుంది. ఆ గురువే వినోద్ సార్. చాలా బాగా నేర్పిస్తున్నారు. ఈ చిన్న దగ్గర నుండి పెద్ద వాయిస్ వరకు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ మంచిగా చెప్తున్నారు. మీరు కూడా రండి, నేర్చుకోండి. అలాగే వినోద్ సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేము అన్నాను పిలుచుకుంటాం, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని నాకు మంచిగా, ఇప్పుడు కొంతమంది ఏంటంటే కోపడతారు, కాకపోతే ఈ కోపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లాసులు అట్లా చెప్తుంటారు. కానీ ఇక్కడ కోపంతో పాటు మంచితనం, అలాగే ఆ కోపం అనేది ఎప్పుడు చూపడం అప్పుడు చూపిస్తుంటారు. తర్వాత మంచి విషయాలను చెప్పడం, అలాగే మంచి ఈ డబ్బింగ్ సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే రాజు, ఇప్పుడు మనకు ఇండస్ట్రీలోకి ఆల్రెడీ నువ్వు వెళ్ళావు కాబట్టి ఇక్కడ మనకి చాలా మంది నా వాయిస్ పనికొస్తుందా అని అంటూ ఉంటారు. దానికి నీ యొక్క ఆన్సర్ ఏంటి? సార్, ఈ క్వశ్చన్ ఎవరైతే అడిగినారో అస్సలు వాళ్ళకి ఏమీ తెలియదు. నేను చెప్తున్నా, అసలు పనికి వస్తుందా అని అంటే, ఎన్ని నాటకాలు చేశారు మీరు, ఎన్నెన్నో అవార్డులు తీసుకున్నారు, ఎంతోమంది దగ్గర నుంచి ఏమంటారంటే గురువులు, ఎంతోమంది పెద్ద గురువుల నుండి ప్రశంసలు తీసుకున్నారు మీరు. అంటే నేను అనేది, అంటే ఇప్పుడు అకాడమీలో జాయిన్ అయ్యే వాళ్ళు కానీ ఎవరైనా కానీ కొత్త వాళ్ళు, సార్ మా వాయిస్ ఇండస్ట్రీకి పనికి వస్తుందా అని అడుగుతారు. దానికోసం నేను అడుగుతున్నా. ఓకే, ప్రతి ఒక్కరి వాయిస్ కంపల్సరీగా ఉపయోగం వస్తుంది. మీరు దాన్ని ఏంటంటే వచ్చి నేర్చుకుంటే మీకు వస్తుందా లేదా, మనకు యూజ్ అవుతుందా లేదా. కొంతమంది ఏంటంటే భయపడి ఇది వస్తుందా లేదా, అసలు యూజ్ అవుతుందా, మనం వెళ్ళి మనకు అవకాశాలు వస్తాయా, అసలు నాకు అర్థం కాదండి. ఇంటి దగ్గర ఉండి ఏమీ నేర్చుకోకుండా ఇక వస్తే మనం పోతూ వస్తుందా అని అంటే ఏడికైనా వస్తుంది. నువ్వు ఇక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతుంది, విషయం ఏంటి, మనం ఏమైనా గ్రహిస్తున్నామా, మన టాలెంట్ని ఏమైనా మనం నిరూపించుకోవడానికి అవకాశం ఎక్కడ దొరుకుతుందా, విద్య నేర్పించే గురువు ఎలా ఉన్నాడు, ప్రతి ఒక్క విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిగణిస్తే ఆ తర్వాత టాలెంట్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాయిస్ గురించి అడిగారు కాబట్టి సారు, ప్రతి ఒక్కరి వాయిస్ కొత్త వాళ్ళని కంపల్సరీగా తీసుకొని చేస్తుంటారు అనమాట. ఇప్పుడు సినిమాలు కొత్తవి వస్తూనే ఉంటాయి, సీరియల్స్ కొత్తగా వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి వాయిస్ కూడా కంపల్సరీగా కావాల్సిందే. ప్రతి ఒక్కరు వచ్చి మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి వచ్చి చూడండి అసలు ఎలా ట్రైనింగ్ అవుతుంది అనేది, అప్పుడు మీకు అర్థమవుతుంది. మొన్నటిదాకా నేను అదనుకున్నా, అంటే చూస్తే ఒకసారి తెలుస్తుండొచ్చు, కానీ వాయిస్ ఆఫ్ యాక్టింగ్ అనేది నేర్చుకోవాలంటే మంచి గురువు, పెద్ద గురువు దగ్గరనే నేర్చుకోవాలి. అది వినోద్ సార్ దగ్గరనే నేర్చుకోవాలి, నాకు అనిపించింది అది. ఓకే, అంటే ఎంతోమంది గురువులు ఉన్నారు, కాకపోతే ఏంటంటే ఇస్ వాయిస్ ఇండస్ట్రీ అనే వరకు అంటే చాలామంది ఫ్యాషనబుల్గా యాక్టింగ్ అని వస్తుంటారు. కాబట్టి డబ్బింగ్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ బ్యాక్ సైడ్ కాబట్టి దీని గురించి పెద్ద గుర్తింపు ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా ఈజ్ ద కమర్షియల్ ఫీల్డ్. అంటే మన వాయిస్ని మనం అరువుగా ఇస్తున్నాం. అంటే
మన వాయిస్‌ని మనం ఇతరులకు ఇవ్వడం ద్వారా అక్కడ వాళ్ళు అది సినిమాల్లో గానీ, సీరియల్‌లో గానీ రీటెలికాస్ట్ అంటే మన వాయిస్‌ని ఉపయోగించుకొని వాళ్ళు నటిస్తున్నందువల్ల అక్కడ ఒక మనకి ఇన్‌కమ్ సోర్స్ అనేది కలుగుతుంది కాబట్టి ఈ వాయిస్ యాక్టింగ్ అనేది ఇన్‌కమ్ రిలేటెడ్ మనకి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటుంది కాబట్టి దీని మీద ఎక్కువ కూడా జనాలందరూ కూడా ప్యాషనబుల్‌గా రావటానికి ఇష్టపడరు. వచ్చిన వాళ్ళు మాత్రం గ్యారంటీగా సక్సెస్ అవుతుంటారు. అంటే ఒక మనిషికి 2 విధాలైన అవకాశాలు కావాలంటుంటారు సినిమా ఇండస్ట్రీలో. అంటే ఏదో విధంగా రెండో సెక్యూర్ ఉంటేనే మనం పని చేస్తాం రా అనే విభాగంలో ద వాయిస్ ఇండస్ట్రీ అనేది మనకు డెఫినెట్‌లీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ టైంలో మీరు జాబ్ చేసుకుంటూ, తర్వాత నటిస్తూ, సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటూ కూడా మీరు ఒక 2 అవర్స్, 3 అవర్స్ పెడితే మినిమమ్ అమౌంట్ ఒక స్టైఫండ్ లాగా వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయితే ఎక్కువ టైం పెడతారు కాబట్టి వాళ్ళకి లక్షల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూద్దాం. మన రాజు కూడా ఒక తెలంగాణ నుంచి మంచి వాయిస్ ఉంది. ఎన్నో నాటకాలు చేశారు. అలాగే తెలుగు యూనివర్సిటీ నుంచి మన నలుగురు అద్భుతమైన విద్యార్థులని సినిమా ఇండస్ట్రీకి అప్పగించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు నటులుగా ఆల్రెడీ వాళ్ళు ఎన్నో నాటకాలు, సినిమాలు చేసి ఉంటారు కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్‌ని వీళ్ళు కేవలం టెక్నికల్‌గా ఉపయోగించుకుంటే మాత్రం డెఫినెట్‌లీ ఇండస్ట్రీలో సక్సెస్‌గా ముందుకు వెళ్ళటానికి చాయిస్ ఉంది కాబట్టి చూద్దాం. రాజు యొక్క కష్టం మీదనే తన ఫ్యూచర్ ఫలితాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి రాజు ఒక నటుడిగా చేస్తూనే ఈ వాయిస్ టెక్నికల్‌గా చేస్తూ నువ్వు ఒక మంచి వాయిస్ ఆర్టిస్ట్‌గా అటు ఒక మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఉండాలని నేను కోరుకుంటూ నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు. థ్యాంక్ యూ సార్.